హలో! ఈరోజు కదా 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 347. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తారాకి బాగా కోటింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు సినిమా టీమ్ మొత్తం. ఈరోజు ప్రముఖ వాలీబాల్ ప్లేయర్ హీరోగా చేస్తున్న మూవీలో ఒక చిన్న అపశృతి. హీరో గారు భార్యని ఎవరో క్యారవాన్‌లో లాక్ చేశారు. ఆ విషయం తెలిసి హీరో గారు బాగా సీరియస్ అయ్యారు అనే సమాచారం అని న్యూసొచ్చింది. తాతగారు, బామ్మగార్లు ఊర్లో ఉండేసరికి ఆ న్యూస్ చూస్తూ వెంటనే షాక్ అయ్యి కరుణకి ఫోన్ చేయడంతో దక్షిణ తీసుకొని ఇంటికి వెళ్తున్న కరుణ కాల్ రిసీవ్ చేసుకొని "ఏంటి నానమ్మ" అని అడిగాడు. "ఏంట్రా న్యూస్‌లో ఏదేదో చూపిస్తున్నారు. దక్ష బాగానే ఉందా?" అనగానే "బాగానే ఉంది. నా పక్కనే ఉంది" అని ఆమె వైపు కోపంగా చూస్తుంటే ఎవరు అని అడిగేసరికి ఫోన్ ఆమె ఒడిలో పడేసి డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయడంతో స్క్రీన్ మీద నాన్నమ్మ అని ఉన్న నంబర్ చూసి "హలో అమ్మమ్మ" అంది. "ఎలా ఉన్నావు తల్లి? న్యూస్‌లో ఏంటి ఏదేదో చెప్తున్నారు" అనగానే "అప్పుడే న్యూస్ ఛానల్స్‌లో కూడా వస్తోందా?" అని అడిగింది ఆశ్చర్యంగా. ఒక్కసారి పేరు, పలుకుబడి పెరిగింది అంటే ఇంక వాళ్ళకి వ్యక్తిగత జీవితం అనేది ఉండదమ్మా. వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ మీద అభిమానం పెంచుకునే జనాలది మాత్రమే అని తాతగారు చెప్పారు. "నిజమే తాతగారు" అని అంటూ ఉంటే "నువ్వైతే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! అంత స్పృహ లేకుండా ఎలా ఉన్నావు?" అనగానే "అంటే మీ మనవడు వేరే అమ్మాయికి ప్రేమ డైలాగ్ చెప్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను." అందుకే కాస్త రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను. ఈలోపు అలా జరిగిపోయింది అనగానే, అయినా నిన్ను లాక్ చేసేదెవరు? అనగానే, అదేంటి ఇంత న్యూసొచ్చింది? చేసిందెవరు? న్యూస్ రీడర్ చెప్పలేదా? అని ఆశ్చర్యంగా అడిగింది. లేదే చెప్పలేదు అని ఆవిడ చెప్పడంతో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మేనేజ్ చేసి ఉంటారని అర్థం కావడంతో, ఎవరో టెక్నీషియన్స్ నేను లేననుకోని లాక్ చేశారు అనగానే, శాడిస్ట్ బాబు కోపంగా చూశాడు. దాంతో కంగారు పడి నేను తర్వాత మాట్లాడతానమ్మమ్మ అని చెప్పేసరికి కట్ చేసి శాడిస్ట్ బాబు భుజం మీద వాలి అతని గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకొని "ఎందుకు శ్రీవారికి అంత కోపం?" అని అడిగింది ముద్దుగా. మాట్లాడితే నోరు కుట్టేస్తాను. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? నాన్నమ్మ అడుగుతుంటే ఇదంతా చేసింది ఆ స్టూపిడ్ హీరోయిన్ అని ఎందుకు చెప్పలేదు? అని అరిచాడు. ఇప్పుడు హీరోయిన్ చేసిందని చెప్పినా, వేరే వాళ్ళు చేసిందని చెప్పినా ఏం మారుతుంది? మహా అంటే తిట్టుకుంటారు. అంతకు మించి ఏం జరగదు కదా! పాపం ఆ అమ్మాయి ఏదో తన సెలబ్రిటీ క్రష్‌కి భార్య ఉండడం తట్టుకోలేక అలా చేసింది గానీ, అంతకు మించి హాని తలపెట్టలేదు కదా! ఈ అమ్మాయితో పోలిస్తే ఆ జాను ఇంకా డేంజరస్. అంటే ఈ అమ్మాయి బెటర్ అనే కదా అర్థం అని అంది ముద్దుగా. ఒక్కటి పీకాననుకో 3 రోజులు నిద్ర లేవవు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి తప్పులు చేసినా వాళ్ళు తప్పులు పెద్దవి చేశారా, చిన్నవి చేశారా అనేది ముఖ్యం కాదు. తప్పు చేశారా లేదా అనేదే ముఖ్యం. నువ్వు మాట్లాడకపోతే దాన్ని సినిమాలో నుంచి పీకించేవాడిని అనగానే పాపమండి. ఆ అమ్మాయి స్టేజ్‌కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటుంది. తప్పులు చేయని మనుషులు ఉండరు. అంతెందుకు ఎవరి మాటలో విని నేను మిమ్మల్ని సంవత్సరం వదిలేసి ఎళ్ళిపోలేదా? మీ అమ్మగారు ఏకంగా నన్ను ఈ లోకం నుంచి పంపించాలనుకున్నారు. సంఘవి వదిన మా అన్నయ్యని పెళ్లి చేసుకోముందు ఎంత టార్చర్ చేసింది. అందరూ తప్పులు చేసిన వాళ్ళే. క్షమించాను కదా! ఇది కూడా అంతే అంది. శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకుండా స్పీడ్‌గా ఇంట్లోకి వెళ్లి కార్ పార్క్ చేసి ఆమెతో మాట్లాడకుండా లోపలికెళ్ళడంతో అతనితో లోపలికి రాగానే "ఏమైందే? నువ్వొచ్చేసావనుకుని సార్ ఇంటికొచ్చారు. చూస్తే ఇంట్లో లేవు. అసలేమైంది ఈ గ్యాప్‌లో?" అని అడిగింది రేఖ.
దాంతో షూటింగ్ స్పాట్‌లో జరిగిందంతా చెప్పేసరికి అది ఇంటికొచ్చినప్పుడే తేడాగా ఉంది. అది మంచిది కాదని సినిమాలో నుంచి పోతే ఇంకొక హీరోయిన్ పెట్టేవాళ్ళు. మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు అని కోపంగా అడిగింది రేఖ. దక్ష ఏం మాట్లాడకపోవడంతో సరేలే వెళ్ళి రెస్ట్ తీసుకో. మీకు కాఫీ పంపిస్తాను అంటూ రేఖ వంటగదిలోకెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతున్న శాడిస్ట్ బాబుని వెనుక నుంచి హగ్ చేసుకుని ఇలా ఉండకండి. మీరు కోపంగా ఉంటే ఏం బాగోదు. నా వెంట తిరుగుతూ నా టెన్షన్ కోసం ట్రై చేస్తూ నా వెనక తిరగడమే నాకు బాగుంటుంది అని చెప్పడంతో ఆమె వైపు కోపంగా చూశాడు. ప్లీజ్ అండి కోపం తగ్గించుకోండి అని ముద్దుగా బ్రతిమాలుతూ ఉంటే ఆమెని బదిలించుకొని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే చూడండి, ఇప్పుడు గనక మీరు ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మార్చకపోతే ఈరోజు నేనేమి తిన్ను అంది. ఆల్ ద బెస్ట్ అని చెప్పి అతను బాత్రూంలోకి వెళ్ళగానే మూతి తిప్పుకుంటూ ఉండగానే ఒకరి తర్వాత ఒకరు విరాట్, దీక్షిత, నవీన్, ప్రవీణ్, రక్ష, వీక్ష, విరాజ్ మిస్డ్ కాల్స్ వస్తూ ఉండడంతో వీళ్ళు కూడా న్యూస్ చూసినట్టున్నారు అని అనుకుంది దక్ష. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉండడంతో కట్ అవుతూ మోగుతూ చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉండేసరికి ఒకటి ఫోన్ లిఫ్ట్ చేయి, లేదంటే తీసుకువెళ్ళి బాల్కనీ నుంచి కింద పడేయి అని బాత్రూమ్ నుంచి శాడిస్ట్ బాబు కోపంగా అరవడంతో అందరూ న్యూస్ చూసినట్టున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తున్నారు. సైలెంట్‌లో పెట్టేస్తున్నానులే అంటూ సైలెంట్‌లో పెట్టేసి అతను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక గ్రీన్ టీ తీసుకొచ్చిన రేఖ చేతిలో నుంచి గ్రీన్ టీ తీసుకుని శాడిస్ట్ బాబు ఒడిలో కూర్చుని నేను తాగించనా అని అడిగింది. అక్కర్లేదు. నేను తాగుతాను అంటూ తీసుకోబోతుంటే చేతిని దూరంగా జరిపి నేనే తాగిస్తానని మొండిగా చెప్పడంతో ఏదొకటి తగలడు అని కోపంగా అంటూ ఉంటే అతనికి నెమ్మదిగా గ్రీన్ టీ తాగించింది. ఆమె తాగిస్తూ ఉంటే తాగుతూనే ఒకవైపు మొబైల్ చెక్ చేసుకుంటున్న శాడిస్ట్ బాబు బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టడంతో ఆమె వైపు చూడగా ఐ లవ్ యూ అని చెప్పడంతో అతను కోపంగా మొహం తిప్పుకుంటే ఏమో అనుకున్నాను కానీ నేనంటే మీకు పిచ్చి ఎక్కువగానే ఉంది. ఒక్కసారిగా అందరినీ దడదడలాడించారు అన్నాడు. అక్కడ ఒకవేళ నేను అందులో ఉన్నానని తెలియకపోతే ఏం చేసేవాళ్ళు అనగానే చెంప పగులుతుంది అని అనగానే భయంగా చెంప మీద చేయి వేసుకుంది. అసలే ఇరిటేషన్‌లో ఇలాంటి మాటలు మాట్లాడి నాకింకా కోపం తెప్పించకు. ఏం నాతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని లేదా నీకు? అని కోపంగా అడిగేసరికి ఎందుకు లేదు ఉంది అని అనగానే మరెందుకు ఇలా వాగుతావు అని అన్నాడు. ఊరికే మీరే ఆన్సర్ చెప్తారో తెలుసుకుందామని అడుగుతాను అని దక్ష చిలిపిగా నవ్వడంతో నా ఆన్సర్ నీకు తెలీదా? పదే పదే చెప్పించుకుంటే గాని నీకు సంతృప్తిగా ఉండదా అని అడిగాడు. కొన్ని కొన్ని మాటలు ఎన్ని వేల సార్లు విన్నా కూడా సంతృప్తిగా ఉండదు. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది అని చెప్పింది దక్ష అతని కళ్ళలోకి చూస్తూ. నువ్విప్పుడు నాకు ఎన్ని ఐసులు వేసినా సరే నేను మాత్రం నీ మీద కోపం చూపించకుండా ఉండలేను. ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? నాకైతే నిన్ను చూసే వరకు గుండె వేగం తగ్గలేదు అంటున్న అతని చేతిని తీసుకుని కూల్ డౌన్ అన్నట్టుగా అతని చేతిని నిమురుతూ ఉంటే హాయిగా లోపల పడుకున్నావు. నేనేమో పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పరుగులు పెడుతున్నాను అన్నాడు. ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటే అదంతా కాదు. మీ బావ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? మనకి ప్రైవసీ లేకుండా పోయింది అనగానే నాకొకటి అర్థం కావడం లేదు. అసలు మనకెప్పుడు ప్రైవసీ ఉందని అడిగేసరికి అతను ఆమె వైపు అర్థం కానట్టుగా చూశాడు. ఇద్దరు మనుషులకి 20 మంది పనివాళ్ళు ఎందుకు? అనవసరంగా జీతం వేస్ట్ కాకపోతే రేఖ ఆంటీ ఉంటే సరిపోతుంది కదా! లేదా మహా అంటే ఇంత పెద్ద ఇంటిని క్లీన్ చేయడం కష్టం కాబట్టి మరొక ఇద్దరు పని మనుషులు ముగ్గురు సరిపోతారు కదా! 20 మంది పనివాళ్ళు అవసరమా? వంట ఎలాగో నేను రేఖ అంటే చేసేస్తున్నాం. రేఖ ఆంటీకి బట్టలు ఉతకడం వచ్చు, డిష్ క్లీనింగ్ చేయడం వచ్చు. ఇల్లు క్లీనింగ్‌లో ఒక ఇద్దరు పనివాళ్ళు సరిపోతారు కదా! అనగానే ఎలా సరిపోతారు? ఈ ఇల్లు ఏమైనా చిన్నగా ఉందా?
గార్డెన్ పర్యవేక్షణ చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. స్టాక్ అయిపోయిందా లేదా చూసుకుని రీస్టాక్ చేయడానికి పనివాళ్ళు ఉండాలి. వంట చేయడానికి కావాలి, బట్టలు ఉతకడానికి కావాలి, షేర్ పనులు చూసుకోవడానికి పనివాళ్ళు కావాలి అని అనడంతో పర్వాలేదు, షేర్ నాకు అలవాటు కదా, వాడిని నేను చూసుకుంటాను అనగానే పగలంతా మనం బయటికి వెళ్తున్నాం, నీకెలా కుదురుతుంది అన్నాడు. దక్ష కోపంగా చూస్తూ షేర్ అని పిలవడంతో షేర్ తోక ఊపుకుంటూ వచ్చి బెడ్ మీద ఎక్కడంతో వాడి ఎత్తుకి వాడు బెడ్ సగానికి పైగా ఆక్రమించుకోవడంతో ఏం కాదు, రేఖ ఆంటీ పగలు ఫుడ్ పెడుతుంది, సాయంత్రం మనం చూసుకోవచ్చు అని చెప్పడంతో వాడు తోక ఊపుకుంటూ ఇద్దరు చుట్టూ తిరుగుతున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.